దోసకాయ పెసరపప్పు కూర. దోసకాయ పెసరపప్పు కర్రీ. సో ఇది కూడా మనకి రైనీ సీజన్లో చాలా బాగుంటుంది అండ్ చక్కటి న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా మనకి ఇలాంటి రెసిపీ అందిస్తుంది. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కొంచెం ఆయిల్ వేసుకుందాం. కాస్త మినపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుందాం, కాస్త పచ్చిమిరపకాయలు, ఇప్పుడు ఇందులోకి మనం దోసకాయ వేసుకుంటున్నాం. సో దోసకాయని మనం సీడ్స్తో కూడా తీసుకోవచ్చు. వాటరీ వెజిటబుల్ కాబట్టి మనకి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, వెయిట్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా దోసకాయ చక్కటి వెజిటబుల్. బోల్డ్ అంతా ఫైబర్ కూడా ఉంటుంది. ఇందులోకి మనం పెసరపప్పు యాడ్ చేసుకుంటున్నాం. అగైన్ పెసరపప్పులో చక్కటి ప్రోటీన్ ఉంటుంది, బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా ఉంటాయి. సో ఫైబర్తో పాటు అంటే మనం యాడ్ చేసుకునే ఈ దోసకాయలో ఫైబర్ అండ్ వాటర్ కంటెంట్ ఉంటుంది. దానికి కాంబినేషన్లో మనం ప్రోటీన్ తీసుకుంటున్నాము. సో ఇలా మనం వైటమిన్స్ కానివ్వండి, ప్రోటీన్ కానివ్వండి, ఫైబర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన డైట్లో ఉండేలాగా ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు పెసరపప్పు యాడ్ చేసుకుందాం. ఇది ఉడికించిన పెసరపప్పు. పోసుకుందాం. సరిపడే అంత ఉప్పు వేసుకుందాం. మూత పెట్టి కాస్త కుక్ చేసుకోవాలి. సో చూద్దాం ఎంతవరకు వచ్చిందో కర్రీ. చూసారు కదా, దగ్గరకు అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. దోసకాయ పెసరపప్పు కూర రెడీ అయిపోయింది. దోసకాయ పెసరపప్పు కూరకి కావలసిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఆవాలు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, నూనె 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. దోసకాయ పెసరపప్పు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కాస్త నూనె వేసుకొని మినపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు వేసి ఉడికించిన పెసరపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి సరిపడే అంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే దోసకాయ పెసరపప్పు కూర రెడీ.